వారు బాగా ఉన్నత కుటుంబంలో ఉన్న వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు అమ్మ అని సంబోధించారు, అమ్మగారు అని సంబోధిస్తారు. ఇక్కడ మరి గౌరవప్రదమైనటువంటి స్త్రీని అమ్మ అని సంబోధిస్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీని యేసు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? గౌరవప్రదంగా, అమ్మా వారు ఎక్కడున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ స్త్రీ గురించి కూడా ఆ ఊర్లో రానా రకాలుగా అనుకుని ఉండొచ్చు. ఈ స్త్రీని ఎవడు రక్షించలేడు, ఈ స్త్రీని ఎవరు మార్చలేరని నానా రకాలుగా అనుకుని ఉండవచ్చు. కానీ ఆ ఊరికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడు. పచ్చి వ్యభిచారం చేసే స్త్రీని మార్చాలంటే ఎవరు మార్చలేరు, ఎవరు కాపాడలేరు. ఎంతోమంది యవనస్తుల జీవితాలు పాడు చేస్తూ ఉంది. ఎంతోమంది కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీల జీవితాలు పాడు చేస్తూ ఉంది. వ్యభిచారం చేస్తూ పురుషులందరినీ పాడు చేస్తూ, యవనస్తులందరినీ పాడు చేస్తూ, ఊరు మొత్తం కూడా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి స్త్రీ, వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ. మరి ఇంత గనురాలైన ఈ స్త్రీని దేవుడు ఏమని అంటున్నాడంటే గౌరవంగా అమ్మా అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే నీ దగ్గరకు తీసుకొస్తే నువ్వు ఒకటే పంచాయతీ ఏమని చెబుతుంది తెలుసా? 10 మంది ఏం చేద్దాం, అదే చేద్దాం అంటారు. హల్లెలూయా. పనికి మాలిన దానా, పని చేసుకొని చావచ్చుగా అని అంటారు. మనమైతే సిగ్గు లేదా అని అంటారు కొంతమంది. ఇక నీ ఇష్టం, నీ నోరు ఎలా ఉంటే పని చేసుకొని చావచ్చుగా, పట్టపగలు ఈ పనులేంటి అని చెప్పేసి నానా రకాలుగా మనం మాట్లాడచ్చు. కానీ యేసు ప్రభు అన్నాడా? హల్లెలూయా. చూడండి, నువ్వైతే ఎన్నో పనికి మాలిన దానా, కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? పనికి మాలిన దానా అనలా, అమ్మా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా అన్న పదంలోనే గుండె పగిలిపోయింది ఆమెకి. 100 మంది వచ్చి నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఆమె మనసు కరిగిపోలేదులే. కానీ ఇక్కడ యేసు ప్రభు, అమ్మ వారు ఎక్కడున్నారు, నీకే శిక్ష విధించలేదా? నేను కూడా నిన్నేం శిక్షించను అని చెప్పినప్పుడు ఇంకొక మాట, చివరిలో ఒక మాట అంటాడు యేసు ప్రభు, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుము అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. నేనైతే నీకే శిక్ష విధింపను, కానీ ఇంకెన్నడూ కూడా నువ్వు ఈ పనులు చేయబాకు.